class discuss about the continuous arithmetic mean continuous series. Before class arithmetic mean individual series, direct method and shortcut method, and discrete series, direct method and shortcut method discuss about the previous class. Today class arithmetic, calculate the arithmetic mean under continuous series. కంటిన్యూస్ సిరీస్లో డైరెక్ట్ మెథడ్లో అర్థమెటిక్ మీన్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారంటే ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎం బై ఎన్, సిగ్మా ఎఫ్ఎం బై ఎన్, వేర్ సిగ్మా ఎఫ్ఎం ఇస్ ఈక్వల్ టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మల్టిప్లైడ్ విత్ మిడ్ వాల్యూస్, టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మల్టిప్లైడ్ విత్ మిడ్ వాల్యూస్, మిడ్ వాల్యూ ఫ్రీక్వెన్సీని మిడ్ వాల్యూ చేత మల్టిప్లై చేసి టోటల్ చేసి సిగ్మా ఎఫ్ఎం వస్తుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్. దిస్ ఇస్ ది డైరెక్ట్ మెథడ్. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎం బై ఎన్. అండ్ షార్ట్కట్ మెథడ్లో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ డి డాష్ బై ఎన్ ఇంటూ సి. షార్ట్కట్ మెథడ్లో x bar is equal to a plus sigma f d dash by n into c. Sigma f d dash is equal total of the deviations from assumed mean after taking common factor multiplied with the frequency. A is equal to assumed mean and c is equal to common factor. డీలో కామన్ ఫ్యాక్టర్ అంటే డీవియేషన్ తీసుకున్న తర్వాత కామన్ ఫ్యాక్టర్ ఉంటే ఆ కామన్ ఫ్యాక్టర్ ఏదో 10 ఉందా 5 ఉందా చూసి ఆ కామన్ ఫ్యాక్టర్ చేత డివైడ్ చేస్తే డీని డి డాష్ వస్తుంది. వచ్చిన తర్వాత ఎఫ్ ఇంటూ డి డాష్ మల్టిప్లై చేసి టోటల్ చేస్తే సిగ్మా ఎఫ్ డి డాష్. అందుకని సిగ్మా ఎఫ్ డి డాష్ ఈజ్ ఈక్వల్ టోటల్ ఆఫ్ ది డీవియేషన్స్ ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్ ఆఫ్టర్ టేకింగ్ కామన్ ఫ్యాక్టర్ మల్టిప్లైడ్ విత్ ఫ్రీక్వెన్సీ. n is equal total of frequency, a is equal assumed mean, c is equal to common factor. This is the shortcut method. Next continuous series లో step deviation method కూడా ఉంటుంది. Step deviation method, this method is not applicable all problems. Some problems మాత్రం applicable, all problems కు applicable కాదు. This method can only be applied to the problem where any common factor ఉన్నప్పుడు మాత్రం can be taken in dx and we get dx dash is equal dx by I. ఇంతకుముందు కామన్ ఫ్యాక్టర్ ఎలా తీసుకున్నాం డీలో, ఇక్కడ కూడా dx by I. I means ఇక్కడ కామన్ ఫ్యాక్టర్, అక్కడ c ఈజ్ ఈక్వల్ కామన్ ఫ్యాక్టర్ తీసుకున్నట్టు ఇక్కడ i ఈజ్ ఈక్వల్ కూడా కామన్ ఫ్యాక్టర్. మనకు అన్ని ప్రాబ్లమ్స్లో ఇది అప్లికేబుల్ కాదు. సమ్ ప్రాబ్లమ్స్ కామన్ ఫ్యాక్టర్ అయితే ఎక్కడ డీలో ఉంటుందో ఆ ప్రాబ్లమ్స్లో మాత్రమే ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్ కంటిన్యూస్ సిరీస్లో ఫాలో కావాలి. అప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ డిఎక్స్ డాష్ బై ఎన్ ఇంటూ ఐ, సిగ్మా ఎఫ్ డిఎక్స్ డాష్ బై ఎన్ ఇంటూ ఐ. దిస్ ఈజ్ ది స్టెప్ డీవియేషన్ మెథడ్. మనము ఈ కంటిన్యూస్ సిరీస్ చెప్పుకునేటప్పుడు మనకు దెర్ ఆర్ 2 ways in which data are classified on the basis of class intervals. క్లాస్ ఇంటర్వెల్స్ని బేస్గా తీసుకొని మనము డేటాను 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. కంటిన్యూస్ సిరీస్లో అంటే 3 ఫామ్స్లో మనము క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ వన్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్, సెకండ్ వన్ ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్, థర్డ్ వన్ ఓపెన్ ఎండ్ క్లాసెస్. ఈ 3 టైప్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ బేస్గా తీసుకొని 3 టైప్స్గా మనము క్లాస్ ఇంటర్వెల్స్ను ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ మోడల్లో ఎలా ఉంటుంది క్లాస్ ఇంటర్వెల్స్, దాని నుండి అర్థమెటిక్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఎక్స్క్లూజివ్ ఇంటర్వెల్స్, క్యాలిక్యులేట్ ది అర్థమెటిక్ మీన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. మంత్లీ వేజెస్, నెంబర్ ఆఫ్ సర్వెంట్స్,
మంత్లీ వేజెస్ 0 to 10 1 servant, 10 to 20 4 servants, 20 to 30 10 servants, 30 to 40 22, and 40 to 50 30, and 50 to 60 35, 60 to 70 10, ఇంకా 70 to 80 7, 80 to 90 1. ఇక్కడ మంత్లీ వేజెస్ ఉన్నాయి చూడండి, అది ఎక్స్క్లూజివ్ మెథడ్లో ఉన్నది. ద క్లాస్ ఇంటర్వెల్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ మెథడ్ అన్నాం. ఎక్స్క్లూజివ్ మెథడ్ మీన్స్ in this method the upper limit of the class is excluded from that class. ఇప్పుడు 10 ఉందండి ఫస్ట్ క్లాస్లో, దాన్ని అక్కడ ఎక్స్క్లూడ్ చేసి సెకండ్ క్లాస్లో దాన్ని కౌంట్ చేయడం జరుగుతుంది. ఏమన్నారు ఇక్కడ, ది అప్పర్ లిమిట్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దట్ క్లాస్ అండ్ ఇట్ ఇంక్లూడెడ్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఇన్ నెక్స్ట్ క్లాస్ దట్ ఈస్ ఇంక్లూజివ్, అంటే ఆ క్లాస్లో అది ఇంక్లూడ్ చేసి నెక్స్ట్ క్లాస్లో అది ఎక్స్క్లూడ్ చేసి నెక్స్ట్ క్లాస్లో దాన్ని ఇంక్లూడ్ చేయడము జరుగుతుంది. దిస్ ఈజ్ ది ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. 0 to 10 to 20 ఉన్నాయంటే ఇది ఏ ఫామ్లో ఉన్నట్టు, ఎక్స్క్లూజివ్ మెథడ్లో క్లాస్ ఇంటర్వెల్ అంటే షేప్లో ఉందని మనం చూడగానే అది అర్థమైపోతుంది, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అని అర్థమైపోతుంది. నెక్స్ట్ అర్థమెటిక్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ సంబంధించిన డేటా ఇచ్చాడు. మనము అర్థమెటిక్ మీన్ డైరెక్ట్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా ఏంటి, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎం బై ఎన్ డైరెక్ట్ మెథడ్లో. ఇక్కడ మంత్లీ వేజెస్ సేమ్ డేటా ఎలా ఉందో 0 to 10 20 20 తీసుకోవాలి, సో ఆన్. అండ్ నెంబర్ ఆఫ్ సర్వెంట్స్, దట్ మీన్స్ ఫ్రీక్వెన్సీ 1 4 10 22 30 35 10 7 1. n ఈజ్ ఈక్వల్ టోటల్ ఫ్రీక్వెన్సీ n ఈజ్ ఈక్వల్ 120. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇక్కడ కంటిన్యూస్ సిరీస్లో మిడ్ పాయింట్స్ తీసుకోవాలి. మిడ్ పాయింట్స్ మీన్స్ అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ బై 2 యావరేజ్ చేయాలి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ క్లాస్లో అప్పర్ క్లాస్ లిమిట్ వచ్చేసి 10, లోయర్ క్లాస్ లిమిట్ వచ్చేసి 0. 10 plus 0/2 that means 10/2, that is equal to 5. మిడ్ పాయింట్ 5. సెకండ్ క్లాసు అప్పర్ 20, లోయర్ 10. 20 plus 10/2 that is equal 30/2, that is equal 15. అంటే ఇక్కడ మనం అన్నిటికీ అలా చేసే బదులు కామన్గా గుర్తుంచుకోవచ్చు. క్లాస్ ఇంటర్వెల్ ఎంత కనిపిస్తుంది మనకు, 10 కనిపిస్తుంది. ఇక్కడ మిడ్ పాయింట్లో కూడా ఫస్ట్ క్లాస్ నుండి 10 యాడ్ చేసుకుంటే మనకు మిడ్ పాయింట్ ఆటోమేటిక్గా వస్తాయి. ప్రతిదానికి అప్పర్ లిమిట్లో ఏమైనా క్యాలిక్యులేషన్ చేయడం టైం వేస్ట్ కాబట్టి మనకు ఐడియా ఉండాలి. క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉందో ఫస్ట్ మిడ్ పాయింట్కి 10 తర్వాత సెకండ్ దానికి థర్డ్ రావాలంటే సెకండ్ 10కు అట్లా కంటిన్యూగా 10 యాడ్ చేస్తే మనకు మిడ్ పాయింట్స్ వచ్చేస్తాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎం. నెక్స్ట్ ఏంటి, ఎఫ్ఎం కావాలి. ఎఫ్ ఇంటూ ఎం, ఫ్రీక్వెన్సీ ఇంటూ మిడ్ పాయింట్స్. 1 into 5 5, 4 into 15 60, 10 into 25 250, 22 into 35 770, 30 into 45 1350, 35 into 55 1925, 10 into 65 650, and 7 into 75 525, 1 into 85 80. ఇప్పుడు టోటల్ ఫ్రీక్వెన్సీ చేత మల్టిప్లై చేసిన మిడ్ పాయింట్ ఇప్పుడు టోటల్ చేస్తే మనకు సిగ్మా ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్ టు 5620 వస్తుంది. సిగ్మా ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్ 5620, ఎన్ ఈజ్ ఈక్వల్ 20. టేబుల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఫార్ములా ఏంటి, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎం బై ఎన్. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 5620 బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు 120. చేస్తే సింప్లిఫై చేస్తే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ 46.83. సింపుల్ డైరెక్ట్ మెథడ్. టేబుల్ ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు కావలసినవి టేబుల్లో ప్రిపేర్ చేసుకొని ఫార్ములా ఐడియా ఉంటే మనకు ఫార్ములా ప్రకారం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఫార్ములాల్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అర్థమెటిక్ మీను కంటిన్యూస్ సిరీస్లో ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో ఎలా చేయాలి. దాదాపుగా ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి. మేబీ ఒకసారి ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలన్నది ఐడియా ఉంచుకోండి. ఇది కంటిన్యూస్ సిరీస్లో అర్థమెటిక్ మీన్ డైరెక్ట్ మెథడ్ నుండి
చేసాం. నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్లో ఎలా ఉంటుంది? షార్ట్ కట్ మెథడ్ అదే ప్రాబ్లమ్ని షార్ట్ కట్ మెథడ్లో సేమ్ మంత్లీ వేజెస్, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్సే, నెంబర్ ఆఫ్ సర్వెంట్స్ సేమ్. ఇప్పుడు ఇక్కడ మిడ్ పాయింట్స్ తీసుకున్నాం. సేమ్ అక్కడ ఎలా మిడ్ పాయింట్స్ తీసుకున్నామో ఇక్కడ కూడా మిడ్ పాయింట్స్ తీసుకున్న తర్వాత మిడ్ పాయింట్స్ వచ్చిన తర్వాత మిడ్ పాయింట్లో నుండి ఒక అజ్యూమ్డ్ మీన్ తీసుకోవాలి. అజ్యూమ్డ్ మీన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 తీసుకున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు 45. మనకి ఇంకా ఏం చేయాలి? మిడ్ పాయింట్ నుండి ఏని తీసివేయాలి. మిడ్ పాయింట్ నుండి ఏంటంటే m మైనస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ డి. m మైనస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు డి. m ఈజ్ ఈక్వల్ టు 5, a ఈజ్ ఈక్వల్ టు 45. 5 మైనస్ 45 మైనస్ 40, 15 మైనస్ 45 మైనస్ 30, 25 మైనస్ 45 మైనస్ 20, 35 మైనస్ 45 మైనస్ 10, 45 మైనస్ 45 0. నెక్స్ట్ 55 మైనస్ 45 ప్లస్ 10, 65 మైనస్ 45 ప్లస్ 20, 75 మైనస్ 45 ప్లస్ 30, 85 మైనస్ 45 ప్లస్ 40. ఇక్కడ డీవియేషన్ స్టెప్ ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్. అజ్యూమ్డ్ మీన్ అంటే మిడ్ పాయింట్ నుండి అజ్యూమ్డ్ మీన్కి డీవియేషన్స్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ డి. ఇప్పుడు డి వచ్చిన తర్వాత డిలో కామన్ ఫ్యాక్టర్ ఉందా లేదా చూడాలి. అన్నిట్లో కామన్ 10 ఉందండి. కామన్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది 40, 30, 20, 10, 20 ఉంది కాబట్టి సి ఈజ్ ఈక్వల్ కామన్ ఫ్యాక్టర్ సి ఈజ్ ఈక్వల్ 10 తీసుకొని మనం ఏం చేయాలి? ఇక్కడ డి బై 10 దట్ ఈజ్ ఈక్వల్ టు డి డాష్. డి బై 10. 10 మీన్స్ కామన్ ఫ్యాక్టర్. అన్నిట్లో 10 ఉంది కాబట్టి 10 చేత డివైడ్ చేశాను. దట్ ఈజ్ ఈక్వల్ డి డాష్. డి డాష్ చేస్తే మైనస్ 40 బై 10 మైనస్ 4 మైనస్ 30 బై 10 మైనస్ 3 మైనస్ 20 బై 10 మైనస్ 2 మైనస్ 10 బై 10 మైనస్ 1 అండ్ సో ఆన్. డి డాష్ వచ్చిన తర్వాత దాన్ని ఎఫ్ చేత మల్టిప్లై చేసి టోటల్ చేయాలి. ఎఫ్ ఇంటూ డి డాష్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 4 ఉంది కదా. 1 ఇంటూ డి డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. 1 ఇంటూ మైనస్ 4 మైనస్ 4. 4 ఇంటూ మైనస్ 3 మైనస్ 12. 10 ఇంటూ మైనస్ 2 మైనస్ 20. 22 ఇంటూ మైనస్ 1 మైనస్ 22. 30 ఇంటూ 30 ఇంటూ తర్వాత 0 కాబట్టి 0. 30 ఇంటూ 0 0. నెక్స్ట్ 35 ఇంటూ 1 35 అండ్ 10 ఇంటూ 2 20 అండ్ 7 ఇంటూ మైనస్ 3 21. 1 into 1 that is equal to 1 into 4 that is equal to 4. f into d dash చేసిన తర్వాత మనం ఇప్పుడు టోటల్ ఎంత వచ్చింది? f into d dash is equal 22. ఏ 22 వచ్చింది? ప్లస్ 22 వచ్చింది. ప్లస్ 22 వచ్చింది. n is equal to 120. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. x bar is equal to a plus sigma f d dash by n into c. A is equal to 45 plus sigma f d dash is equal to 22. n is equal to 120. 22 by 120 into 10. సింప్లిఫై చేస్తే మనకు 46.83. సేమ్ ఆన్సర్. షార్ట్ కట్ మెథడ్లో చేసిన డైరెక్ట్ మెథడ్లో చేసిన సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ది షార్ట్ కట్ మెథడ్లో కంటిన్యూ సిరీస్లో మనము అర్థమెటిక్ మీన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేది ఈ ఫార్ములా ద్వారా తెలుసుకుందాం. దిస్ ఈజ్ ది కంటిన్యూస్ సిరీస్ అండ్ షార్ట్ కట్ మెథడ్. నెక్స్ట్ ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ మీన్స్ ఇప్పుడు మనం ఎంతమంది చేసింది ఎక్స్క్లూజివ్. ఆ క్లాస్లో అప్పర్ లిమిట్ను ఆ క్లాస్లో ఎక్స్క్లూడ్ చేసి నెక్స్ట్ క్లాస్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ ఇంక్లూజివ్ మెథడ్లో అండర్ ది ఇంక్లూజివ్ మెథడ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ది అప్పర్ లిమిట్ ఆఫ్ ది క్లాస్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ క్లాస్. ఆ క్లాస్లోనే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. మనకు అలా ఉందో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ క్యాలిక్యులేషన్ ది అర్థమెటిక్ మీన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ టేబుల్. క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. క్లాస్ ఇంటర్వెల్స్ ఎలా ఉన్నాయి చూడండి. 50 to 59, 40 to 49, 30 to 39, 20 to 29, 10 to 19, 0 to 9. అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్ ఎలా అయినా ఓకే పర్వాలేదు మేడం. ఫ్రీక్వెన్సీ 1, 3, 8, 10, 15, 3.
ఇప్పుడు ఇలా క్లాస్ మనకు 52, 59, 42, 49 ఉన్నప్పుడు మనము అలానే తీసుకోవాలి, ఇక్కడ మార్చవలసిన అవసరం లేదు. 59 కూడా అదే క్లాస్లో ఇంక్లూడ్ చేయడము జరిగింది. మనకి ఇచ్చాడు కాబట్టి ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఇంక్లూడ్ చేసి ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని మార్చవలసిన అవసరము లేదు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు, మిడ్ పాయింట్ చూడండి 50 + 59/2 దట్ ఈజ్ ఈక్వల్ 54.5, 40 + 49/2 44.5, 30 + 39/2 that is equal 34.5, and 20 + 29/2 that is equal 24.5, 10 + 19/2 14.5, 0 + 9/2 that is equal 4.5 mid values. నెక్స్ట్ ఇక్కడ మనము డీవియేషన్స్ తీసుకోవాలి. మిడ్ పాయింట్ నుండి అజ్యూమ్డ్ మీన్ తీసుకుందాము. అజ్యూమ్డ్ మీన్ ఏ ఈజ్ ఈక్వల్ 34.5ని తీసుకున్నాం. ఇక్కడ m ఈజ్ ఈక్వల్ అంటే m మైనస్ ఏ, m ఈజ్ ఈక్వల్ 54.5 మైనస్ 34.5 దట్ ఈస్ తీసివేస్తే +20. తర్వాత 44.5 మైనస్ 34.5 అంటే దట్ ఈస్ ఈక్వల్ +10. 34.5 మైనస్ 34.5 0. నెక్స్ట్ -10 -20 -30. ఇక డీలో కామన్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది, 10 కనిపిస్తుంది కాబట్టి d డాష్ తీసుకుంటున్నాను. d/10 దట్ ఈస్ ఈక్వల్ 20/10 దట్ ఈస్ ఈక్వల్ టు 10/10 దట్ ఈస్ ఈక్వల్ టు 1, 0/10 దట్ ఈస్ ఈక్వల్ 0. నెక్స్ట్ 10/10 -1 -2 -3 అండ్ f ఇంటూ d డాష్. f is equal to 1 into 2 2, 3 into 1 3, 8 into 0 0, 10 into -1 -10, 15 into -2 -30, 3 into -3 -9. టోటల్ చేస్తే మనకు ప్లస్లో లేదా ప్లస్ ఆర్ మైనస్ సపరేట్ చేసి యాడ్ చేస్తే చూడండి మనకు సిగ్మా ఎఫ్ డి డాష్ ఈజ్ ఈక్వల్ -44 వచ్చింది. n ఈజ్ ఈక్వల్ 40. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములాలో షార్ట్ కట్ మెథడ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా ఉంటుంది? a ప్లస్ సిగ్మా ఎఫ్ డి డాష్ బై n ఇంటూ సి. మనం కంటిన్యూస్ సిరీస్లో దాదాపుగా షార్ట్ కట్ మెథడ్లోనే ఎక్కువ చేయడం జరుగుతుంది, ఈజీగా ఉంటుంది. a ఈజ్ ఈక్వల్ 34.5 ప్లస్ సిగ్మా ఎఫ్ డి డాష్ ఈజ్ ఈక్వల్ -44 బై n ఈజ్ ఈక్వల్ 40 into c is equal 10. సింప్లిఫై చేస్తే 20x bar is equal 23.5. దిస్ ఈజ్ ఇంక్లూజివ్ మెథడ్. ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు కాబట్టి మనం ఏం మార్చవలసిన అవసరం లేదు, ఫామ్ అలా ఉంటుంది, అలా తీసుకోవాలి. ఒకవేళ ఇంక్లూజివ్ మెథడ్ ఎక్స్క్లూజివ్ మెథడ్లోనికి మనం మార్చాలంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వేరే చాప్టర్లో ఉంది, అది ఆల్రెడీ డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ ది ఇంక్లూజివ్ class intervals. Next, cumulative series more than. Cumulative series more than అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ఇంతకుముందు చేసింది మనకు సింపుల్ ఫ్రీక్వెన్సీ. సింపుల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏ క్లాస్కి ఆ క్లాస్ సపరేట్గా ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఆల్ ఫ్రీక్వెన్సీస్ టోటల్ నుండి ఇవ్వడం జరుగుతుంది. గివెన్ బిలో ఈజ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వన్ పార్టీ క్యాండిడేట్స్ అబ్టైనింగ్ మార్క్స్ ఎక్స్ ఆర్ higher in a certain examination. ఆల్ మార్క్స్ ఆర్ గివెన్ ఇన్ హోల్ నెంబర్స్. అన్ని నెంబర్స్ కలిపి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యుములేటివ్ సిరీస్ మోర్ దాన్లో ఉన్నప్పుడు మనము సింపుల్ ఫ్రీక్వెన్సీలోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో అది ముందు సింపుల్ ఫ్రీక్వెన్సీలోకి మనం చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రాబ్లం ఎలా ఉంటుందో అర్థమెటిక్ మీన్ కంటిన్యూస్ సిరీస్లో ఎలా ఉంటుందో కంటిన్యూస్ సిరీస్లో ఎలా ఉంటుంది, మోర్ దాన్ లెస్ దాన్ అనేది కంటిన్యూస్ సిరీస్లోనే ఉంటుంది, వేరే సిరీస్లో ఉంటుంది. అయితే ఇప్పుడు మనం సింపుల్ ఫ్రీక్వెన్సీలోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ది అబోవ్ సిరీస్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ ఎక్స్క్లూజివ్ సిరీస్లోకి, ఇంక్లూజివ్ కాకుండా ఎక్స్క్లూజివ్ సిరీస్లోకి మార్చుకోవాలంటే ది లోయెస్ట్ క్లాస్ వుడ్ బి మనకు 10 ఇచ్చాడు కదా, 10 స్టార్టింగ్ కాబట్టి
లోయెస్ట్ క్లాస్ అంతా 10 డిఫరెన్స్ ఉంది కాబట్టి లోయెస్ట్ క్లాసు 10 to 20 అండ్ హైయెస్ట్ ఎంత ఉంది మనకు 100 వరకు ఉంది కాబట్టి లాస్ట్ క్లాసు 90 to 100 తీసుకున్నాం. లోయెస్ట్ క్లాస్ 10 to 20, highest class 90 to 100. Frequency. The frequency of each class is found out by deducting the given cumulative frequency from the cumulative frequency of the previous class. మనం ఒక క్లాస్కి సింపుల్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే డిడక్ట్ చేయాలి. ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రీవియస్లో ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసివేస్తే ఈ క్లాస్ ఫ్రీక్వెన్సీ రావాలంటే ఈ క్యుములేటివ్ తీసివేస్తే మనకు సింపుల్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఎలా వస్తుందో మనము ఒక ప్రాబ్లంలో చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం క్లాస్ లోయర్ క్లాసు 10 to 20 అనుకున్నాం. తర్వాత 20 to 30, 30 to 40, 40 to 50 అండ్ 50 to 60, 60 to 70, 70 80, 80 to 90, 90 to 100. ఇప్పుడు మన క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని సింపుల్ ఫ్రీక్వెన్సీలోకి మార్చుకోవాలంటే మనకు ఫస్ట్ 10 మోర్ దాన్ 10 అని ఇచ్చారు. 140 స్టూడెంట్స్ ఉన్నారు. మనకి ఏ క్లాస్ కావాలి? 10 to 20 క్లాస్ మధ్యలో. మోర్ దాన్ 10 140 ఉన్నారు. మోర్ దాన్ 20 133 ఉన్నారు. మరి 10 to 20 మధ్య ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే మోర్ దాన్ 10 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి మోర్ దాన్ 20 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని తీసివేస్తే 10 to 20 మధ్య ఎంత స్టూడెంట్స్ ఉన్నారు చూడండి. అక్కడ మోర్ దాన్ 10 140 ఫ్రీక్వెన్సీ ఉంది. మోర్ దాన్ 20 133 ఫ్రీక్వెన్సీ ఉంది. మరి 10 to 20 ఉన్న స్టూడెంట్స్ మనము ఆ క్లాస్ లిమిట్లో ఉన్న స్టూడెంట్స్ రావాలంటే లెట్ చేస్తే ఓన్లీ 7 స్టూడెంట్స్. అండ్ సెకండ్ది కూడా మనకు మోర్ దాన్ 20 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి మోర్ దాన్ 30 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని తీసివేస్తే మనకు 20 to 30 వస్తుంది. 133 - 118 that is 15 అండ్ సో అన్నీ అలానే సిమిలర్గా చేసేయాలి. ఇలా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని సింపుల్ ఫ్రీక్వెన్సీలోనికి కన్వర్ట్ చేసేటప్పుడు ఇలా చేసుకోవాలి. మోర్ దాన్లో ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ యొక్క మోర్ దాన్ ఫ్రీక్వెన్సీ నుండి నెక్స్ట్ క్లాస్ యొక్క మోర్ దాన్ ఫ్రీక్వెన్సీ తీసివేస్తే మనకు ఆ క్లాస్ సింపుల్ ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. అండ్ సో అన్నీ అలానే చేయాలి. అందుకని అక్కడ బ్రాకెట్లో ఎలా మనం డిడక్ట్ చేసామో చూపించాం. నెక్స్ట్ ఏం చేయాలి? మిడ్ పాయింట్. మనము ఎక్స్క్లూసివ్ మెథడ్లో ఫామ్ చేసుకున్నాం. క్లాస్ ఇంటర్వెల్స్ అలా చేసుకున్నాం కాబట్టి ఎక్స్క్లూసివ్ కాబట్టి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి. 10 + 20/2 that is called 15 అండ్ 20 + 30/2 that is called 25 అండ్ సో ఆన్ అన్నీ అలానే చేయాలి. నెక్స్ట్ మిడ్ పాయింట్ వచ్చిన తర్వాత మనము డీవియేషన్స్ తీసుకోవాలి. అజ్యూమ్డ్ మీన్ ఎక్కడ నుండి తీసుకోవాలి? మిడ్ పాయింట్ నుంచి అజ్యూమ్డ్ మీన్ ఏని తీసుకోవాలి. అజ్యూమ్డ్ మీన్ తీసుకోవాలి. నేను ఇక్కడ A = 55 తీసుకున్నాను. ఇప్పుడు డీవియేషన్స్ M నుండి డీవియేషన్స్ తీసుకుందాం. M - A that is called D. 15 - 55 that is called -40. 25 - 55 -30 and 35 - 55 -20 and 55 - 55 0 and 65 - 55 + 10, 75 - 55 + 20, 85 - 55 + 30 and 95 + 55 40 -95 - 55 that is called 40. డీవియేషన్స్ తీసుకున్న తర్వాత కామన్ ఫ్యాక్టర్ ఉందో లేదో చూడాలి. డీలో కామన్ ఫ్యాక్టర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. 10 కనిపిస్తుంది. కాబట్టి C = 10. D/C that is called D/10 is equal D dash. -40/10 అంటే -4 -3 -2 -1 అండ్ సో డివైడ్ చేయాలి. 10 చేత డీని డివైడ్ చేస్తే D డాష్ వస్తుంది. D డాష్ వచ్చిన తర్వాత F × D డాష్ ఫ్రీక్వెన్సీని D డాష్ చేత మల్టిప్లై చేసి టోటల్ చేయాలి. 7 × -4 -28, 15 × -3 -45, 18 × -2 -36, 25 × -1 -25, 30 × 0 0, 20 × 1 +20, 16 × +2 +32, 7 × +3 +21, 2 × +4 +8. టోటల్ సిగ్మా ఎఫ్ D డాష్ చేస్తే టోటల్ చేస్తే మనకు సిగ్మా ఎఫ్ D డాష్ -50
ఈజ్ ఈక్వల్ 140. టేబుల్ ప్రిపేర్ చేసుకున్నామంటే ఈజీ అయిపోతుంది. టేబుల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ డి డాష్ బై ఎన్ ఇంటూ సి. ఏ ఈజ్ ఈక్వల్ టు 55 తీసుకున్నాను. సిగ్మా ఎఫ్ డి డాష్ ఈజ్ ఈక్వల్ టు -53 బై n ఈజ్ ఈక్వల్ టు 140 ఇంటూ సి ఈజ్ ఈక్వల్ 10. దట్ ఈజ్ ఈక్వల్ 55 ప్లస్ ఇంటూ మైనస్ అది 53 బై 140 ఇంటూ 10 చేస్తే సింప్లిఫై చేస్తే 3.79 వచ్చింది. 55 నుండి 3.79 డిడక్ట్ చేస్తే 51.21 ఆర్ అప్రోచ్గా 51 తీసుకున్నాం. రౌండ్ ఫిగర్గా 51 తీసుకున్నాం. ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ 50. ఇది మనము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మోర్ దాన్లో ఇచ్చినప్పుడు మనము సింపుల్ ఫ్రీక్వెన్సీలోకి కన్వర్ట్ చేసుకొని ప్రాబ్లాన్ని చేయాలి. అలానే ఉంటే ప్రాబ్లం చేయడానికి రాదు. అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్లో సింపుల్ ఫ్రీక్వెన్సీలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అది డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఎలా ఉంటుందో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో డిస్కస్ చేయాలి. ఇది మనం ఇదంతా అక్కడెక్కడ ఎక్స్ప్లెయిన్ చేయం కాబట్టి ముందు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మోర్ దాన్ని సింపుల్ ఫ్రీక్వెన్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం మామూలుగా ఫార్ములా ఎలా ఉంటుందో అలా చేస్తే సరిపోతుంది. దిస్ ఈస్ ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మోర్ దాన్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు కంటిన్యూస్ సిరీస్లో 3 మెథడ్ కంటిన్యూస్ సిరీస్లో ఒకటి మనం 3 మెథడ్స్లో క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ అండ్ ఇంక్లూజివ్ అండ్ ఓపెన్ అండ్ క్లాసెస్ అన్నాం. నెక్స్ట్ వచ్చేసి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లెస్ దాన్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి. ఇప్పుడు మోర్ దాన్ చెప్పుకున్నాం కదా, లెస్ దాన్లో ఉన్నప్పుడు ఎలా చేయాలో చూడండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. Calculate the average mark of the students from the following data. Marks below ఇచ్చాడు. మార్క్స్ లెస్, బిలో మీన్స్ లెస్, 10 బిలో, 20 బిలో, 30 బిలో, 40 బిలో, అప్ టు 80 బిలో వరకు ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10 బిలో 15, 20 బిలో 35, 30 బిలో 60 అండ్ సో ఇచ్చాడు. మనకు ఒకటే గుర్తుంచుకోవాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లాస్ట్ టోటల్ లెస్ దాన్లో అయితేనో లాస్ట్ క్లాస్కి టోటల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మోర్ దాన్లో అయితేనే ఫస్ట్ క్లాస్కి టోటల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు లెస్ దాన్ కాబట్టి 250 అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ లాస్ట్ క్లాస్లో ఉంటుంది. ఇది చూడగానే మనం సిరీస్ లెస్ దాన్ మోర్ దాన్ అనేది ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎలా చేస్తాము, సింపుల్ ఫ్రీక్వెన్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి? దిస్ ఈజ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ సిరీస్. సింపుల్ సిరీస్లో చేయాలంటే మనకు బిలో 10 అన్నాడు, అబౌ 10 అన్నప్పుడు 10 to 20 తీసుకున్నాం. అక్కడ బిలో 10 అన్నాడు కాబట్టి ది లోయెస్ట్ క్లాస్ ఈజ్ 0 to 10. బిలో 10 అన్నాడు 10 కంటే తక్కువ ఉండాలి కాబట్టి 0 to 10. ది హైయెస్ట్ క్లాస్ ఈజ్ బిలో 80 అన్నాడు కాబట్టి 70 to 8 హైయెస్ట్ క్లాస్ తీసుకోవాలి. నెక్స్ట్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ విల్ బి సేమ్. బిలో 10 అన్నప్పుడు 0 to 10, 7 ఆల్రెడీ అలానే వచ్చేస్తారు, సేమ్ ఉంటుంది. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎంత ఉందో సింపుల్ ఫ్రీక్వెన్సీలో కూడా అదే అమౌంట్ ఉంటుంది. ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ విల్ బి సేమ్, దట్ ఈస్ 10 ఉంటే 10, 15 ఉంటే 15, 7 ఉంటే 7, 15 ఉంది 15. ఫర్ ది ఫ్రీక్వెన్సీ విత్ రెస్పెక్ట్ టు అదర్ క్లాస్ ఇంటర్వెల్స్, ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రీవియస్ క్లాస్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ క్లాస్. దట్ క్లాస్ నుండి ప్రీవియస్ క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసేస్తే దట్ క్లాస్ యొక్క సింపుల్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఎలా వస్తుందో టేబుల్లో చూసేద్దాం. చూడండి, మన సింపుల్ ఫ్రీక్వెన్సీలోనికి క్లాస్ ఎలా కన్వర్ట్ చేసుకున్నాం. బిలో 10 అన్నాడు కాబట్టి 0 to 10, 10 to 20, అప్ టు 70 to 80. ఫ్రీక్వెన్సీ ఫస్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ లెస్ దాన్లో సేమ్ ఉంటుంది 15, 50. సెకండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటే సెకండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ నుండి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నుండి ఫస్ట్ క్లాస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని తీసివేయాలి. 35 - 15 దట్ ఈస్ కాల్డ్ 20. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు 30 బిలో 30 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నుండి బిలో 20 తీసివేస్తే 60 - 35 and 25 అండ్ సో అలానే చేయాలి. లెస్ దాన్ ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ క్లాస్కి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో సింపుల్ ఫ్రీక్వెన్సీ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే
బిలో 10 అన్నాడు, ఆల్రెడీ ఆల్ స్టూడెంట్స్ వస్తారు కాబట్టి 15 వస్తాయి. నెక్స్ట్ది 10 to 20 అన్నప్పుడు బిలో 20 నుండి బిలో 10 తీసివేస్తే కుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసివేస్తే సింపుల్ ఫ్రీక్వెన్సీ 10 to 20 స్టూడెంట్స్ వచ్చేస్తారు. ఇలా చేయాలి. అలా కన్వర్ట్ సింపుల్ ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ చేసుకున్న తర్వాత మిడ్ పాయింట్ సేమ్ యాజ్ టు దిస్ మిడ్ పాయింట్ 0 to 10 అంటే 5, 10 to 20 అంటే 15 మిడ్ పాయింట్ అండ్ 25, 35 అండ్ సో ఆన్. మిడ్ పాయింట్ వచ్చిన తర్వాత స్టెప్ డివియేషన్ మెథడ్ కాబట్టి మనము డివియేషన్స్ తీసుకోవాలి. షార్ట్ కట్ మెథడ్లో డివియేషన్స్ ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్ A is equal to 35 అనుకున్నాను. M minus A is equal to D. M is equal to 5, A is equal to 35, minus 30, 15 minus 35, minus 20, 25 minus 35, minus 10, 35 minus 35, 0. Next 45 minus 35 plus 10 and 55 minus 35 plus 20, 65 minus 35 plus 30, 75 minus 35 plus 40. డీవియేషన్స్ తీసుకున్నాము. డీవియేషన్లో కామన్ ఫ్యాక్టర్ డీలో కామన్ ఫ్యాక్టర్ కనబడుతుంది 10, D by 10 కామన్ ఫ్యాక్టర్ C is equal to 10, D by C that is equal D by 10 is equal D dash. -3 డివైడ్ చేయండి. డీని 10 చేత డివైడ్ చేస్తే -3, -2, -1, 0, 1, 2 అండ్ సో ఆన్. నెక్స్ట్ ఏం చేయాలి? F into D dash. F is equal to 15, D dash is equal to -3, -45. 20 into -2, -40, 25 into -1, -25, 20 into 0, 0, 12 into 1, +1 కాబట్టి +12, 31 into 2, 62, 71 into 3, 213 and 71, 52 into 4, 298. టోటల్ సిగ్మా ఎఫ్ డి డాష్ ఇస్ ఈక్వల్ ఎంత వచ్చింది? 385 ప్లస్ 385 వచ్చింది. n ఈజ్ ఈక్వల్ 250. ఇప్పుడు టేబుల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫార్ములాల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములా ఏంటి మనకు? షార్ట్ కట్ మెథడ్లో x బార్ ఈజ్ ఈక్వల్ a ప్లస్ సిగ్మా ఎఫ్ డి డాష్ బై n ఇంటూ సి. a ఈజ్ ఈక్వల్ టు 35 తీసుకున్నాను, 35 ప్లస్ సిగ్మా ఎఫ్ డి డాష్ ఈజ్ ఈక్వల్ టు 385 ప్లస్ 385 n is equal by n is equal to 250 into c is equal 10. 35 plus simplify చేస్తే 15.4 x bar is equal 50.4 or round figure approach 50 మార్క్స్ కాబట్టి 50.42 అట్లా ఉండే కాబట్టి రౌండ్ ఫిగర్ ఎంత తీసుకున్నాం? 50 మార్క్స్. యావరేజ్ తక్కువ ఉన్న 4 కాబట్టి 50 తీసుకున్నాం. యావరేజ్ మార్క్ వచ్చేసి 50 మార్క్స్. దిస్ ఈస్ ది cumulative frequency less than. కంటిన్యూస్ సిరీస్లో ఎక్స్క్లూజివ్ మెథడ్లో ఉన్నప్పుడు ఒక ఫార్ములా, ఇన్క్లూజివ్ మెథడ్లో మనమేం చేంజ్ చేయవలసిన అవసరం లేదు, ఒక ప్రాబ్లం చేస్తాము. నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మోర్ దాన్ ఎబోవ్ ఉన్నప్పుడు ఎలా మార్చుకోవాలి సింపుల్ ఫ్రీక్వెన్సీలోకి, అండ్ బిలో ఉన్నప్పుడు ఆర్ లెస్ దాన్లో ఉన్నప్పుడు సింపుల్ ఫ్రీక్వెన్సీలోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాతనే ప్రాబ్లం అర్థమెటిక్ మీన్ను క్యాలిక్యులేషన్ చేయాలి. దీస్ ఆర్ ది కంటిన్యూస్ సిరీస్లో మనము అర్థమెటిక్ మీన్ ఎలా చేయాలో నేర్చుకోవడం జరిగింది ఈ క్లాస్.